పవన్ కళ్యాణ్ మూవీస్లోనే కాదు రియల్ లైఫ్లో కూడా పొలిటీషియన్గా చాలా పెద్ద హీరో అంటూ రీసెంట్గా ఎవరైతే ఎర్రచందనం స్మగ్లర్స్ ఉంటారో వాళ్ళకి ఇచ్చిన మాస్ వార్నింగ్ అనేది చాలా వైరల్ అవుతుంది కదా. అసలు ఆ మాస్ వార్నింగ్ ఏంటి, దేనికి రిలేటెడ్గా ఆయన ఇచ్చారు అండ్ అలానే రీసెంట్గా ఆయన రిసాల్వ్ చేసిన కొన్ని ఇష్యూస్ని అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎన్విరాన్మెంటల్ అండ్ ఫారెస్ట్ మినిస్టర్గా ఛార్జ్ తీసుకున్నారో తిరుపతి, చిత్తూరు రిలేటెడ్ ఏరియాస్ అన్నీ కూడా ఆయన సందర్శించారు. రీసెంట్గా నిన్న అంటే ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుంది అని తెలిసి తిరుపతి, ఎర్రగుంట్ల, శేషాచలం పరిసర ప్రాంతాలన్నీ కూడా సందర్శించారు. నెక్స్ట్ ఎర్రచందనం స్మగ్లింగ్ ఎక్కువగా ఎక్కడ జరుగుతుందో అవన్నీ కూడా ఆయన తిరిగి మొత్తం చూశారు. ఫస్ట్ అక్కడ ఆయన ఫారెస్ట్ అధికారులతో, పోలీసులతో, అలానే టాస్క్ ఫోర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సమావేశం అయ్యారు. నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలి, ఇదంతా ఎలా జరుగుతుంది, అసలు అక్రమ రవాణా ఎలా సాగుతుంది, ఇవన్నీ కూడా ఒక ప్లాన్ చేసుకుని దీన్నైతే కంప్లీట్గా ఆపాలి అనేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఇది మన రాష్ట్ర గర్వకారణం అండ్ దీనిని కాపాడటం మన బాధ్యత అని చెప్పారు. యూత్కి అడవి రక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని సూచించారు. నెక్స్ట్ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఏంటంటే 26,000 దొంగలు అనేవి ఉన్నాయి. ఆల్మోస్ట్ 2 దొంగలు ఒక చెట్టు అనుకుంటే దగ్గరగా వీళ్ళు 5-6 ఇయర్స్లో 1,30,000 చెట్లు అనేది నరికేశారు. ఇది ఓన్లీ ఆన్ రికార్డ్, అంటే 5,000 CR వర్త్ అనేవి నరికేశారు. ఆఫ్ రికార్డ్ ఇంకా ఎంతకు మించే ఉండొచ్చు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ రీసెంట్గా ఆయన కున్కి ఎలిఫెంట్ ఇష్యూ మీద ఎప్పుడైతే కర్ణాటక మినిస్టర్తో ఇంటరాక్ట్ అయ్యారో ఆయన ఏం చెప్పారంటే, మీ వల్ల మాకు ఆల్మోస్ట్ 140 CR వరకు లాభం వచ్చింది. ఏదైతే ఏపీ నుంచి స్మగ్గిల్ అయింది మేము పట్టుకున్నామో దాన్ని వేలం వేస్తే దాన్ని 140 CR వరకు మాకు వచ్చిందని చెప్పుకుంటూ వచ్చారంట. ఇదంతా జరిగింది లాస్ట్ గవర్నమెంట్లోనే. అప్పుడు మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇదంతా కూడా పట్టించుకోలేదు. సో జరిపోయిన దాని గురించి ఇది మనం మాట్లాడుకున్నా కూడా వేస్ట్. ఆల్మోస్ట్ 1-2 lakh tons వరకు కూడా ఎర్రచందనం అనేది అప్పుడు కొట్టేశారంట. సో ఇప్పుడు దాన్ని ఎలా ఆపాలి, ఇవన్నీ ఎర్రచందనం అనేది వెంకటేశ్వర స్వామికి సంబంధించింది, అది ఆయన క్రియేట్ చేసింది కాబట్టి సో ఇది ఒక డివైన్ పవర్లా మనం చూస్తూ ఉండాలి. సో దాన్ని అమ్ముకోకూడదు, అలానే మనతో పాటు ఉంచుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కంట్రీకి అండర్స్టాండింగ్ ఉన్నట్టే స్టేట్కి కూడా అండర్స్టాండింగ్ అనేది ఒకటి ఉండాలి అనేసి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఏంటంటే మన స్టేట్కి సంబంధించిన ఎర్రచందనం ఏదైతే పక్క స్టేట్స్లో దొరికితే అది మళ్ళీ మనకు అప్పచెప్పేసేలాగా ఆయన మాట్లాడాను. ఒక 5 మీటింగ్స్ పెట్టి ఇదంతా సెట్ చేసుకొని మేమందరం కూడా ఒక MOU అని రాసుకోబోతున్నాము అన్నట్టుగా ఆయన వల్ల దగ్గరగా 3 to 5 tons ఆఫ్ ఎర్రచందనం అనేది స్వాధీనం చేసుకున్నారు. అండ్ అలానే దాని వర్త్ 30 to 40 crores వరకు ఉండొచ్చు. ఎక్కువగా మెయిన్గా ఇది ఎర్రచందనం అనేది ఉమ్మడి కడప జిల్లాల్లోనే ఎక్కువ రవాణా అయితే జరుగుతుంది. స్మగ్లింగ్ అవన్నీ కూడా అక్కడే ఎక్కువ జరుగుతున్నాయి అన్నట్టు ఆయన చెప్పారు. అండ్ అలానే దీన్ని ఎర్రచందనం అనేది బయోడైవర్సిటీ కాపాడుతుంది కాబట్టి దీన్ని మనం అమ్ముకోకూడదని కూడా ఆయన ఖచ్చితంగా చెప్పారు. నెక్స్ట్ ఆయన ఏంటంటే అందరికీ మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ఆల్మోస్ట్ 4 to 5 కింగ్ పింగ్స్ ఐడెంటిఫై చేశారు, పట్టుకున్నామని చెప్పడమే వీళ్ళందరూ కూడా ఈ స్మగ్లింగ్ అనేది ఆపేయమని కూడా చెప్పారు. అండ్ కొంతమంది అయితే దీన్ని పొట్టకూడు కోసం చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఈయన ఇచ్చిన అడ్వైస్ ఏంటంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మీ సిచ్యువేషన్ కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే దానికి తగ్గ ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఉంటే కూడా ఆలోచించిస్తామన్నట్టుగా ఈయన చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. నెక్స్ట్ చాలామంది కూడా లైసెన్స్ అవన్నీ లేకుండా లేదంటే నెంబర్ ప్లేట్స్ అవన్నీ లేకుండా కూడా ఇవి రవాణా అనేది చేస్తూ ఉంటున్నారు. సో ఇదంతా ఒక మెథడాలజీలో చేస్తున్నారు. సో వాళ్ళని పట్టుకోవడం కూడా చాలా కష్టమే అవుతుంది, కాకపోతే ఖచ్చితంగా పట్టుకుని తీరుతాం. ఇది అయితే కూటమి ప్రభుత్వం, అంటే ఇది చాలా టఫ్ ప్రభుత్వం. దీంట్లో ఎవరు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకైతే శిక్ష పడుతుంది. అండ్ ఎవరైతే ఇలాంటి రవాణాలు స్మగ్లింగ్లు ఇవన్నీ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఒక యాక్ట్ కూడా ఉంది. ఒకవేళ స్మగ్లింగ్లో కనుక దొరికితే వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సీజ్ చేస్తామన్నట్టు ఆయన ఫేస్ చేస్తామని ఎవరైనా స్మగ్లింగ్ చేస్తే మీ ఇష్టం చేసుకుంటే చేయండి, 1 yearలో స్పెషల్ ఆపరేషన్స్ మొత్తం పెట్టి ఇదంతా షట్ డౌన్ చేస్తానన్నట్టుగా ఆయన వార్నింగ్ అయితే గట్టిగానే ఇచ్చారు. కగార్ ఆపరేషన్స్ లాంటివి జరిగిన కంట్రీ ఇది. సో ఇలాంటివి ఏవైనా చేస్తే తీసి కూర్చోబెడతా అన్నట్టుగా చెప్పారు. సో ఇది ఒక మాస్ వార్నింగ్లా ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఆపేయమంటూ ఈయన చెప్పుకుంటూ వచ్చారు. మీట్ అయి ఆయన లేచి వెళ్తుంటే ఒక రిపోర్టర్ అయితే ఏవైతే పోర్ట్స్లో ఉంటాయో అవి కూడా వెనక్కి తీసుకొస్తారా అని అడిగితే ఫస్ట్ మనమైతే ఇక్కడ మన ఇంట్లో ఉన్నది ముందు బాగు చేసుకోవాలి, నెక్స్ట్ బార్డర్లు దాటకుండా చూసుకుని ఆ తర్వాత బయటవి చూడాలన్నట్టు ఆయన చెప్పారు. ఫస్ట్ ఇక్కడదైతే ఆపుదాం, సో ఇదైతే ఫుల్గా అంతం చేసేలాగైతే మనం ట్రై చేద్దాం అన్నట్టుగా చెప్పారు. అడవుల్లో దొరికే ఎర్రచందనం కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించింది కదా, సో
ఇక్కడ పండించే ఎర్రచందనం ఏదైనా కూడా ఎవరు కొనొద్దని కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. కూడా ఆయన ఇచ్చిన ఒక మాస్ వార్నింగ్ స్మగ్లింగ్ లాంటిది. అండ్ అలానే ఎవరైతే కష్టపడుతూ ఉంటారో దీంట్లో కూడా ఆయన చాలా ఆలోచించి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతవరకు దీన్ని డీప్గా స్టడీ చేసి మొత్తం ఇదంతా బయట పెట్టారనేది. రీసెంట్గా మొంతా తుఫాన్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కృష్ణా డిస్టిక్లో కవర్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎట్టిమోంగా ఎదురు మొండి హై లెవెల్ బ్రిడ్జ్ని అటవీశాఖ అనుమతులతో కట్టడానికి మొత్తం ప్లాన్ అంతా చేసుకున్నారు. అలానే దాన్ని ప్రాసెస్ చేస్తామని కూడా ఆయన హామీ అయితే ఇచ్చారు. నెక్స్ట్ పంచాయతీరాజ్ రోడ్స్ అనేవి చాలా కుతుకులుగా ఉంటున్నాయి కదా, అవన్నీ కూడా ఫండ్స్ అనేవి సమకూర్చుకోవాలి, రూట్స్ అని బాగు చేసుకోవాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అనేసి ఆయన గట్టిగా తీసుకున్నారు. అలానే ట్యాక్సీ స్కీమ్స్ను వాడి కూడా మనం ఫండ్స్ అనేవి సమకూర్చుకోవాలి, మనం రోడ్స్ అనేవి చాలా బాగు చేసుకోవాలన్నట్లుగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. నెక్స్ట్ 5 months బ్యాక్ ఆయన అల్లూరు సీతారామరాజు డిస్టిక్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గిరిజనులు కూడా చాలా కంప్లైంట్స్ చేశారు. వాళ్ళకి అసలు పవర్ సప్లై అనేది లేనన్నట్టు చెప్పినప్పుడు ఆయన ఒక హామీ అయితే వాళ్ళకి ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే ఆయన మండల కేంద్రానికి 15 kilometers దూరంగా ఉండే ఆవాసాలు ఏవైతే ఉన్నాయో దానికి 9.6 kilometers పొడవున్న అడవుల్లోంచి కొండల నుంచి కూడా 80 lakhs ఖర్చు పెట్టి పవర్ సప్లై అనేది ప్రొవైడ్ చేశారు. దాన్ని కూడా ఒక సోలార్ ప్యానల్స్ అనేవి యూజ్ చేసి. సో గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఒక 4 bulbs అనేవి, ఒక ఫ్యాన్ అనేవి కూడా ఫ్రీగా అయితే ఇచ్చింది. సో ఎప్పుడు ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి కూడా పాపం వాళ్ళకి అసలు కరెంటే లేదు. అలాంటిది ఈయన వచ్చిన తర్వాత కరెంట్ అనేది పవర్ సప్లై చేయడం వల్ల ఆయన చేసిన ప్రామిస్ని అయితే కనుక ఆయన బాగానే నిలబెట్టుకున్నారు. నెక్స్ట్ ఇదొకటే కాదు, చిత్తూరులో, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం డిస్టిక్లో ఎలిఫెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా ప్రాణాలని తీసేస్తున్నాయి. అండ్ 100 ఎకరాలు ఉన్న పంట పొలాలను కూడా తొక్కేసి నాశనం అయితే చేస్తున్నాయి. సో ఆయన గవర్నమెంట్ని సంప్రదించి కుంకి ఎలిఫెంట్స్ అవన్నీ తెప్పించారు. సో దాంతో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చని. కానీ దాన్ని తిప్పడం కుదరకపోవడంతో నెక్స్ట్ ఏం చేయాలా అని ఆల్టర్నేటివ్గా ఇంకోటి ఆలోచించి యూజ్ చేసి ఆయన సోలార్ ప్యానల్స్ అనేవి పెట్టించారు, ఒక గన్ ఫైర్ లాగా. సో ఎప్పుడైతే ఆ గన్స్ ఎలిఫెంట్స్ వస్తాయో ఆ గన్ ఆటోమేటిక్గా ఫైర్ అవుతుంది. అండ్ అలానే అవి భయపడి వెంటనే వెనక్కి వెళ్ళిపోయి. సో ఆయన అయితే ఒకటే ఫాలో అవుతున్నారు, ఏవైతే ఆయన చేతిలో ఉండి ప్రాబ్లం మొత్తం సాల్వ్ అవుతుందో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకుని ఒకటి సార్ట్అవుట్ చేసుకుంటూ హామీలు ఇవ్వడమే కాదు అవన్నీ కూడా మొత్తం ఫుల్ఫిల్ చేస్తున్నారు కదా. ఊరికే ఎవరికి ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఈయన యాక్టింగ్ చూసి వచ్చే ఫ్యాన్స్ కంటే కూడా ఈయన మనిషిని చూసి వచ్చే ఫ్యాన్స్ ఎక్కువ. అండ్ అలానే ఆయన చేసే పనులు చూసి వచ్చే ఫ్యాన్స్ కూడా చాలానే ఎక్కువ ఉంటారు. అండ్ ఇదొకటే కాదు, ఎవరైతే ప్రాబ్లంతో వెళ్తారో వాళ్ళకి ఖచ్చితంగా సొల్యూషన్ అనేది దొరుకుతుంది.